ఈరోజు ఎవరు కథ వినాలనుకుంటున్నారు? అమ్మమ్మ, పాము కథ చెప్పు. ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడుంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాముల వాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను ఆ పాము బుట్టలో వేసి తన పాముకు మంచి ఆహారం దొరికింది అని ఆనందిస్తాడు. పాము ఆకలిగా ఉండడంతో ఎలుకను తినడానికి ప్రయత్నించగా ఎలుక, ఓ పామురాజా, నన్ను తినకు. నీకు కావాలి అంటే నేనొక సహాయం తానంటుంది. పాము, ఏంటో చెప్పు అని అడిగింది. నువ్వు నన్ను చంపకుండా వదిలిపెడితే నిన్ను ఈ బుట్టలో నుండి విడిపిస్తాను అంటుంది. ఏంటి, నువ్వు నాతో పరాచకాలాడుతున్నావా? ఇంత పెద్ద పామును నేనే వీడి చెరలో నుండి బయటపడలేకున్నా ఇంత చిన్నదానివి నువ్వెలా నన్ను వీడి చెరలో నుండి కాపాడుతావు? నాకు ఆకలిగా ఉంది కావున నిన్ను నేను తినేస్తాను అంటుంది. వెంటనే ఎలుక, అలాగైతే నీ ఇష్టం. నువ్వు నన్ను మాత్రమే తిని వీడి చెరలోనే ఉండిపో. ఇప్పుడు ఆకలికి తట్టుకుంటే నీకు స్వేచ్ఛ దొరుకుతుంది అంటుంది. పాము కాసేపు ఆలోచించి, అవును నిజమే, నేను బయటపడితే ఏమైనా తినవచ్చు, కావున నన్నిక్కడ నుండి విడిపించు అంటుంది. ఎలుక ఆ బుట్టకు కన్నం వేయడంతో ఇద్దరూ ఆ బుట్టలో నుండి బయటపడతారు. ఎలుక వెంటనే ఒక చిన్న రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. పాము ఎలుకను చూసి, ఏమైంది ఎలుక, బయటికి రా, మనమిద్దరం స్నేహితులము కదా, బయటికి వెళ్దాము అని పిలుస్తుంది. ఎలుక, ఏంటి, మనము స్నేహితులమా? అలా ఎప్పటికీ జరగదు. అప్పుడేదో నా ప్రాణాలు కాపాడుకోవడానికి అలా చేశాను. నువ్వు బయటపడ్డావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. పాము మనస్సులో, ఈ ఎలుక చాలా తెలివైనది, దీన్ని నేను తినలేను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. కావున స్నేహమైన శత్రుత్వమైన ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. చిన్నవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నక్క కథ చెప్పమ్మమ్మా. సరేమా. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. రోజూ వేటాడి తెచ్చుకున్న మాంసం ఇంటికొచ్చి తినేది. అలా ఒకరోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక తన గొంతులో ఇరుక్కుంటుంది. ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీస్తూ, నా గొంతులో ఉన్న ఎముక ఎవరైనా తీస్తే వారికి నేను మంచి బహుమానమిస్తాను అంటుంది. అక్కడే ఉన్న చిలుక, కాకి నక్క మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అక్కడున్న ఎవ్వరూ నక్కకు సహాయం చేయుటకు ముందుకు రారు. నక్క నొప్పితో బాధపడుతూ ఉండగా అటువైపు వెళ్తున్న ఒక కొంగ నక్క బాధను గమనిస్తుంది. సరే, నేను నీకు సహాయం చేస్తాను, కాని నువ్వు బహుమానం ముందే ఇవ్వాలి అంటుంది. నక్క, లేదు, ఇచ్చిన తర్వాత నువ్వు ఎగిరిపోతే నేను ఏమి చేసేది? కావున ముందు నా గొంతులో ఉన్న ఎముక తీస్తే నీకు బహుమానమిస్తాను అంటుంది. సరే అని కొంగ నక్క గొంతులోకి తన పొడవాటి నోరు పెట్టి ఎముకని తీసేస్తుంది. సరే, నా బహుమానమిస్తే నేనింటికి వెళ్తాను అనగానే, ఏంటి ఇచ్చేది నీకు బహుమానం? నీవు నా గొంతులో నీ నోరు పెట్టినప్పుడు నేను తినకుండా వదిలేశాను. అంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది? నోరు మూసుకొని పోకపోతే నిన్ను ఇక్కడే నమిలి తినేస్తాను అని భయపెట్టిస్తుంది. బెదిరిపోయిన కొంగ చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని మనసులో, ఈరోజు నేనొకరి ప్రాణం కాపాడాను అని సంతోషపడుతుంది. నీతి, కావున ఎదుటి వ్యక్తి ఎంతటి నీచుడైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడాలి అన్నది ఈ కథలోని నీతి. పిల్లలు, తెలివి ఉన్నవాడు ఎప్పుడూ ప్రమాదం నుండి బయటపడగలడు. సింహం కథ చెప్పు. ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కాని అంతే గర్వం కూడా. రోజూ అడవిలో జంతువులను పట్టుకుని తినేది. అడవిలోని జంతువులందరూ భయంతో జీవించేవారు. ఒకరోజు సింహం ఇలా ప్రకటించింది, ప్రతిరోజు మీలో ఒకరు నా గుహకు స్వయంగా రావాలి, లేదంటే నేను అందర్నీ వేటాడతాను. అడవి జంతువులు భయపడి అంగీకరించాయి. అలా ఒకరోజు
ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది చిన్నది, బలహీనంగా కనిపించింది, కాని చాలా తెలివైనది. కుందేలు నెమ్మదిగా సింహం గుహ వైపు బయలుదేరింది. మధ్యలో ఒక పాత బావి కనిపించింది. బావిలో తన ప్రతిబింబం చూసి ఒక ఆలోచన వచ్చింది. ఇంకా ఆలస్యంగా సింహం దగ్గరకు చేరింది. సింహం కోపంతో గర్జించింది. ఇంత ఆలస్యం ఎందుకు? కుందేలు భయపడినట్టు నటిస్తూ చెప్పింది, మహారాజా, మరొక సింహం నన్ను ఆపింది. అది కూడా తనే ఈ అడవికి రాజంటోంది. సింహం కోపంతో మండిపోయింది. ఎక్కడుందది? చూపించు. కుందేలు సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో ఇక్కడే ఉంది మహారాజా అని బావిలో చూపించింది. సింహం బావిలో చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. అది గర్జించగా ప్రతిధ్వని వచ్చింది. అయ్యో, నన్నే సవాల్ చేస్తున్నదా అని అనుకుని కోపంతో బావిలోకి దూకింది. అలా సింహం బావిలో పడిపోయింది. కుందేలు ఆనందంగా అడవికి వెళ్లి అందరికీ చెప్పింది. జంతువులందరూ సంతోషపడ్డారు. నీతి: బలం కన్నా బుద్ధి గొప్పది. గర్వం ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది. బలం కన్నా బుద్ధి గొప్పది. ఏనుగు కథ చెప్పమ్మమ్మా. ఒక పెద్ద అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. చిన్న జంతువులను పట్టించుకోకుండా నడుస్తూ చెట్లను కూల్చేస్తూ తిరిగేది. ఒకరోజు అది నీటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ చిన్న చీమల గూటి ఉంది. ఏనుగు గమనించకుండా ఆ గూటిని తొక్కేసింది. చీమలు చాలా బాధపడ్డాయి. వాటిలో ఒక చిన్న చీమ చాలా తెలివైనది. ఆ చీమ ఏనుగు దగ్గరకు వెళ్ళి, నువ్వు పెద్దవాడివి కావచ్చు కాని మేము కూడా జీవులమే అంది. ఏనుగు నవ్వింది. మీలాంటి చిన్నవాళ్లు నాకు ఏమి చేయగలరు అని. చీమ కోపపడలేదు. ఒకరోజు సరైన సమయం చూసింది. ఏనుగు చెరువు దగ్గర నిద్రపోతూ ఉండగా ఆ చిన్న చీమ దాని తొండల్లోకి నెమ్మదిగా వెళ్ళింది. ఏనుగు ఒక్కసారిగా నొప్పితో అరుస్తూ లేచింది. ఎంత పెద్దదైనా చిన్న చీమ బాధను తట్టుకోలేకపోయింది. దయచేసి బయటికి రా, ఇక మిమ్మల్ని ఎప్పుడూ హాని చెయ్యను అని వేడుకుంది. చీమ బయటికి వచ్చి అంది, పెద్దదనం శరీరంలో కాదు, మనసుతో ఉండాలి. అప్పటినుండి ఏనుగు చిన్న జీవులను గౌరవించింది. నీతి: చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. బలం కంటే బుద్ధి, ఐక్యత గొప్పవి. ఎదుటివారు ఎంత చెడ్డవారైనా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడాలి. ఇప్పుడు మీకు కోతి కథ చెప్తా వినండి. అది ఒక పెద్ద మర్రి చెట్టుపై ఉండేది. ఆ చెట్టులో అరటి పండ్లు, మామిడి పండ్లు బాగా ఉండేవి. కోతి రోజూ కావాల్సినంత తినేది, కానీ ఎవ్వరితోనూ పంచుకోదు. ఇతర జంతువులు దగ్గరకు వస్తే కోతి ఇలా చెప్పేది, ఇవి నావే, వెళ్ళిపోండి. ఆకలితో ఉన్న కుందేలడిగింది, ఇవ్వలేదు. కోతి ఒంటరిగా తినేది. ఒక వేసవికాలంలో అడవిలో ఆహారం తగ్గిపోయింది. జంతువులు ఒకరికొకరు సహాయం చేసుకున్నాయి. కాని కోతి మాత్రం ఇంకా స్వార్థంగానే ఉంది. ఒక వేడి మధ్యాహ్నం అడవిలో బలమైన గాలి వీచింది. అరటి చెట్లు బలంగా ఊగాయి. మింటూ చెట్టెక్కకముందే చాలా అరటి పండ్లు కింద పడిపోయాయి, నదిలో కొట్టుకుపోయాయి. మింటూ కిందకు దూకాడు. అయ్యో, నా అరటి పండ్లు అని ఏడ్చాడు. తన స్నేహితుల దగ్గరకు పరిగెత్తాడు. దయచేసి ఆహారం సేకరించడంలో నాకు సహాయం చేయండి అని బ్రతిమిలాడాడు. కాని జంతువులన్నీ అతడిని నిశ్శబ్దంగా చూశాయి. మొదటిసారిగా అతను నిజంగా ఒంటరివాడయ్యాడు. ఆ రాత్రి మింటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
కడుపు ఖాళీగా ఉంది, కాని మనసు మరింత బరువుగా అనిపించింది. తాను వద్దు అని చెప్పిన సందర్భాలన్నీ గుర్తు చేసుకున్నాడు. స్నేహితులను దూరం పెట్టినట్లు గుర్తు తెచ్చుకున్నాడు. కన్నీళ్లు బుగ్గలపై నుండి కారాయి. నా దగ్గర ఆహారం ఉండేది, కాని నేను స్నేహాన్ని కోల్పోయాను అని గొణిగాడు. మరుసటి రోజు ఉదయం మింటూ త్వరగా నిద్రలేచాడు. చెట్టెక్కి జాగ్రత్తగా అరటిపండ్లను సేకరించాడు. ఈసారి అతను కిందకు దిగాడు. కుందేలు దగ్గరికెళ్ళాడు. దయచేసి ఒకటి తీసుకో అని సిగ్గుపడుతూ చెప్పాడు. కుందేలు నవ్వింది. తర్వాత ఉడుత, జింక నవ్వారు. కథలు చెప్పుకున్నారు. మింటూకి లోపల వెచ్చగా అనిపించింది. ఏ అరటిపండు ఇవ్వలేని వెచ్చదనమది. నీతి: పంచుకోవడం జీవితాన్ని మధురం చేస్తుంది. దయ నిజమైన సంతోషాన్ని అమ్మమ్మా, ఇవన్నీ నిజంగానే జరిగాయా? కథలలో నిజం దాగి ఉంటుంది పిల్లలు. మనం నేర్చుకుంటే చాలు. అయితే మీరు కూడా ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి. అవును, నిద్రపోయే అందరూ కలిసి చూడండి. ఈ కథలను మీ స్నేహితులతో, మీ ప్రియమైన వారితో పంచుకోవడం మర్చిపోవద్దు.